4th June రెడ్డి గారిది బర్త్డే సెలబ్రేషన్ మనతోటి జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం. 78 ఎంత సో చాలా మంది ఆలోచన చేస్తున్నారు 78 అంతేనా పరిస్థితిలో. సో చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితం అనేది. ఈ రోజు ఎందుకు సెలబ్రేట్ చేస్తాం మనం జనరల్ గా? దేని కూడా సెలబ్రేట్ చేస్తారు? అందరు పుడతారు కదా, అందరు కదా, అందరు పుట్టేదే కదా, అంతేనా? కాబట్టి ఆకాశం నుండి రారు, భూమి నుండి అందరు కూడా అమ్మ కడుపు నుండే, అంతేనా? సో అందరు పుడతారు. అయినా కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటి? అందరు పుడతారు. ఇక్కడ ఉన్న 50-60 మంది అందరు కూడా అమ్మకడుపు నుండి వచ్చిన వాళ్ళు అందరం. సో అయినా కూడా సెలబ్రేట్ చేయడానికి రీజన్ ఏంటి? మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం ఎందుకు? ఫస్ట్ ఇయర్ లో కూడా సెలబ్రేట్ చేస్తారు కదా, నేను చేసి చిన్నప్పుడు. ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే, ఫోర్త్ బర్త్డే. ఇప్పుడు ఎన్ని? 78. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎందరో IAS, IPS, ఇంజనీర్లు, డాక్టర్లు, సార్ లెక్చరర్ కదా. సో లెక్చరర్ కాబట్టి ఎందరినో తయారు చేసినాడు. కానీ సెలబ్రేట్ చేయడానికి పర్టికులర్ గా రీజన్ ఏంటిది? రీజన్ ఏంటిదంటే మనకు ఒక జ్ఞాపకం. ఏం జ్ఞాపకం? మళ్ళీ ఒకసారి రిమెంబర్ చేయడం. ఏంటిది? ఈ మానవ జన్మ అన్నది సృష్టిలో చాలా ఉన్నాయి కదా, పశువులు, పక్షులు, చెట్లు, చీమలు, బండలు, రాయలు, అంటే జీవం ఉన్నాయి, జీవం లేదు. కానీ మనిషిగా ఈ భూమిపైకి రావడం చాలా గొప్ప విషయం. ఎన్ని జన్మలు మనము మంచి పనులు చేస్తే మానవ జన్మ, అంటే ఎవరైతే జ్ఞానోదయం పొందిండ్రో, ఎన్లైటెడ్ పీపుల్ అంటారు కదా, ఎన్లైట్ అంటే ప్రపంచ జ్ఞానం పొందిన వాళ్ళు, బుద్ధుడు లాంటి వాళ్ళు, మహావీర్ లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది ఉన్నారు పశువులు. వాళ్ళు చెప్పేది ఏంటిదంటే 84,000 జన్మల తర్వాత మళ్ళీ మనిషి జన్మ వస్తుంది. 84,000 జన్మల తర్వాత మళ్ళీ మనిషిగా. సో ఇది దేనికి? మానవుడే అంటే మనిషిగా జన్మించడమే చాలా పెద్ద బహుమతి, మనకొక పెద్ద గిఫ్ట్. ఈ నేచర్ ఇచ్చినటువంటి చాలా పెద్ద గిఫ్ట్. దీనికి మించి మనకు మానవ జన్మ వచ్చింది, దీనికి చాలా సంతోషం. ఇంకా మనం సంతోషపడడానికి ఇంకా వేరే ఏమన్నా అవసరమా? ఏం అవసరం. ఈ సృష్టి మనం పుట్టిన వాళ్ళు వచ్చిందా? ఈ గాలి, వాన, ఎండ, ఈ ప్రకృతి, సౌందర్యం ఇవన్నీ కదా అన్ని మనం వచ్చిన తర్వాత వచ్చినాయా? మనకన్నీ ముందే ఉంది. అంటే మన కొరకు ఇవన్నీ రెడీ పెట్టారు, అంతేనా? మన కొరకు ఇవన్నీ. సో మానవ జన్మ అన్నది చాలా ముఖ్యమైనది. ఇది ప్రతి క్షణం, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం మనము మంచి కొరకు ఉపయోగించాలా. ఒక సెకండ్ కూడా వేస్ట్ కాకూడదు. ఒక సెకండ్ ఎందుకు వేస్ట్ కాకూడదు? ఎందుకు వేస్ట్ కాకూడదు? ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ ఏమైతుందో తెలియదు. సో అందుకనే ఈ మానవ జన్మను పూర్తిగా దేని కొరకు ఉపయోగించాలా? మంచి కొరకు. సర్వ బాధల నుండి, సర్వ దుఃఖాల నుండి, సర్వ సమస్యల నుండి విముక్తి కొరకు. సమస్యలు తెచ్చుకోవడానికి కాదు. ఏం రెడ్డి గారు, మనము సమస్యలు తెచ్చుకోవడానికి కాదు, సమస్యకి విముక్తి కావడం. హ్యాపీగా, ప్రశాంతంగా, ఉత్సాహంగా ఈ మానవ జీవనాన్ని గడపడానికి. ఈ ప్రకృతి చూడండి ఎంత మంచిగా ఉండదు. చెట్లు, చేపలు, పొలాలు, ఈ వాటరు, ఈ నదులు ఎంత బ్యూటిఫుల్ ఉన్నది. మరి ఇంకా మనకి ఏం అవసరం? ఇంకా మిగతా విషయాలు ఏం అవసరం? సో అందుకనే దీన్ని మంచి కొరకు, మన జీవన ఉద్ధారణ కొరకు ఉపయోగించాలి. ప్రతి క్షణం, ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ ప్రతి క్షణం మనం పుడతాం. ప్రతి క్షణం ఈ వయసు, ఈ బాడీలో ప్రతి సెల్ చేంజ్ అవుతా ఉంటుంది తెలుసా? ఒక క్షణానికి ఈ బాడీలో
ఈ సెల్స్ ఉంటాయి కదా బాడీలో, కొన్ని సార్లు పుడతా ఉంటాయి, అందుకే మన స్కిన్ రోజు రోజుకి ఏమైతుంది, ఓల్డ్ అవుతా ఉంటది. ఏ సేపు వస్తూ ఉంటాయి, తెల్లగా అవుతా ఉంటాయి. సో ఇది అంటే ప్రతి క్షణం మనకు మన బాడీలో జీవకణాలు అంటే ప్రతి క్షణం. ఇది మనం ఎందుకు రిమెంబర్ చేస్తున్నాం అంటే, ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే ఈ జీవనాన్ని మళ్ళీ ఒకసారి నాకు మానవ జన్మ వచ్చినందుకు ఈ ప్రకృతికి ఈ సృష్టికి ఒకసారి కృతజ్ఞత భావం, తల్లిదండ్రులకు కృతజ్ఞత భావం, గ్రాటిట్యూడ్, పెంచి పోషించిన వాళ్ళకు, చదువు చెప్పిన వాళ్ళకు, మన మిత్ర మండలికి, మన టీచర్లకు, గురువులకు, అందరికి ఎవరెవరైతే మనకు సహకరిస్తున్నారో ఈ జీవనానికి, వాళ్ళందరికీ కూడా ఒక గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం చదువుకుందాం. సో జీవుల పట్లనే కాదు, జీవుల పట్ల కూడా. అంటే నీరుకు జీవం ఉందా, వాటర్ జీవం ఉందా, కానీ జీవనం అంటే దానికి జీవం ఉన్నదే కదా. మన వాటర్ లేకపోతే 3-4 రోజులు ఏమైతే ఇద్దామా? సో దానికి అర్థం ఏంటిది, దానికి జీవం లేకుండా అది జీవాన్ని ఇస్తున్నది. మనిషి వాటర్ లేకపోతే జీవితంతో ఉంటాడా? అందుకనే ప్రతి దానికి మనకు కృతజ్ఞత భావం. సో అందుకని ఈ గతం అంతే, ఏదైతే గడిచిపోయిందో గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ పునర్జన్మ, మళ్ళీ కొత్త జీవితం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్టించాలి. ఇప్పుడు ఫస్ట్ అర్థమైందా? సో యంగ్ బాయ్ 78 యంగ్ బాయ్ అన్నట్టు ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది జన్మ. గతమే. ఏం రెడీ గారు, గతం అర్థమవుతుందా? జన్మ అనేది చాలా మనం ఏ రకంగా దీన్ని ఉపయోగించుకుంటున్నామో అది మనం సమీక్ష చేసుకోవాలి, ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. ఓకేనా? రెడ్డి గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ.